ఆయన తలుచుకుంటే నీ అప్పు ఎంతసేపాయా? ఒకసారి చెప్పు నాకు, సరిగా మైండ్ దగ్గర పెట్టుకొని చెప్పు నాకు. ఆయన తలుచుకుంటే నీ రోగం ఎంతసేపు, నీ సమస్య ఎంతసేపు, నీ రిపోర్ట్ మాత్రం ఎంతసేపు, నీ అప్పు ఎంతసేపు, నీ జీవితంలో నీ ప్రతికూలతలు ఎంతసేపు, నీ సమస్యలు ఎంతసేపు, నీ వారు ఎంతసేపు, నీ మనుషులు ఎంతసేపు? ఒక్క క్షణం చాలదు ఆయన కార్యాలకి. మరి అన్ని చేయగలిగి ఉండి కూడా మౌనం వహించాడంటే అర్థం కాలేదా? ఇదంతా రేపు నీకు మెప్పు, మహిమ, ఘనత తీసుకొని రావడానికి ప్రభు మౌనంగా ఉండి నిన్ను అవన్నీ పడనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డోంట్ వరీ, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు. నా తండ్రి కార్యం చేస్తాడు. నీకున్నది లేని ఆయనకు తెలీదా? నీ కడుపు నిండుతుంది లేని ఆయనకు తెలీదా? అయితే ఒకటి మాత్రం నీకు గట్టిగా చెప్తాను, ఈరోజు నువ్వు దేన స్థితిలో ఉండొచ్చు, కానీ నా దేవుడు నమ్మదగిన వాడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు సమృద్ధితో నింపబడతావు, సమృద్ధితో నింపబడతావు, సమృద్ధితో నింపబడతావు, సమృద్ధిగా ఆశీర్వదించబడతావు. దేవుని కొరకు ఇవ్వడమే కాదు, దీనులకు అనేకులకు చేయి చాపునట్లు నా తండ్రి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అలా చేస్తాడు ఆయన, అలా చేస్తాడు ఆయన. దీనత్వాన్ని నీకు నేర్పడానికి, నాకు నేర్పడానికి, ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయో, పేదరికం ఎలా ఉంటుందో, కరువు, లేమి, దరిద్రత ఎలా ఉంటుందో ఒక అనుభవం మనం నేర్చుకొని ఉంటే తర్వాత దీనిలైన వాళ్ళు మన ముందుకు వచ్చినప్పుడు మనం వాళ్ళకి చేయి చాపి సహాయం చేయడానికి మనకు అనుభవ జ్ఞానం వచ్చింది.